హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కొన్ని మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఏ టిప్ అయినా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్పు, ఇది శంకు పుష్పం చెట్టు అన్నమాట. మా ఇంటి దగ్గర ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి. నేను వీటిని తెంపేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు ఎక్కువ ఫ్లవర్స్ పూయలేదు, కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే తెంపేసుకున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ ఇలా తెంపిన ఫ్లవర్స్ని ఒక గిన్నెలో వేసి అందులో కొన్ని వాటర్ పోసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఫ్లవర్స్ పైన దుమ్ము అది లేకుండా నీట్గా ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ని తీసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాష్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నింటినీ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని స్లోగా కొంచెం మరిగించాలి. సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్లవర్లో ఉన్న కలర్ అంతా వాటర్లో దిగిపోయేలాగా ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అవి కొంచెం పక్కన పెట్టేసి కాసేపు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి వాటర్ని. చూడండి, కలర్ ఇలా వచ్చేసింది, చూసారా నీటిలోకి. ఈ విధంగా పూర్తిగా వడగట్టుకున్న తర్వాత ఈ వాటర్లో ఒక నిమ్మకాయని కట్ చేసుకొని సగం వరకైతే ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, మీకు పులుపు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి, కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో తేనె లేదు కాబట్టి ప్రజెంట్ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగా స్పూన్తో కలిపేసుకొని తాగాలి. రోజు పొద్దున పరిగడుపున ఈ విధంగా తాగడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఆరోగ్యానికి అందానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో కనుక ఈ చెట్టు ఉంటే తప్పకుండా ఈ విధంగా బ్లూ టీ తయారు చేసుకొని తాగండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఇలాంటి కుట్టు మిషన్ అయితే తప్పకుండా ఉంటుంది కదా. మనం మందపాటి క్లాత్ కుట్టినప్పుడు సూది అనేది కొంచెం మొద్దుబారినట్టుగా మొండిగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. దానిపై నుంచి ఇలా నిదానంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే సూది అనేది కొంచెం షార్ప్గా తయారవుతుంది. ఇలా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో కనుక కుట్టు మిషన్ ఉండి సూది ఈ విధంగా సరిగా దిగలేదు అంటే ఈ టిప్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్పు, ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇంట్లోకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. అవి ఖాళీ అయిపోయిన తర్వాత మనం వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఆ విధంగా పడేయకుండా ఇక్కడి వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేశాను. ఇలా పెద్ద సైజుగా ఉండే బాటిల్ తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఈ విధంగా గ్యాస్ కడుగుతాం కదా, మనం కడిగేటప్పుడు ఇలా బర్నర్లోకి నీళ్ళు వెళ్ళడం వలన అవి మళ్ళీ వెలిగించేటప్పుడు సరిగా వెలగవు. అలా కాకుండా మనం కడిగేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న బాటిల్ని దానిపైన బర్నర్ పైన ఈ విధంగా బోర్లించి మనం గ్యాస్ కడుక్కున్నామంటే దానిపైన వాటర్ పడకుండా చాలా బాగుంటుంది. చూడండి, మనం ఇలా 2 కట్ చేసుకొని రెండింటిపైన పెట్టేసి కడుక్కోవచ్చు. లేదంటే ఒకటి కట్ చేసుకొని ఒకసారి అటు ఒకసారి ఇటు కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. తర్వాత ఇలాంటి దాన్నే ఇంకోటి ఇలా హోల్స్ పెట్టేసుకొని సింక్ దగ్గర ఇలా పెట్టుకున్నామంటే మనం అంట్లు తోముకున్నప్పుడు కరివేపాకు అవి మిరపకాయలు చెత్త చెదరం వస్తూ ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవచ్చు. లేదంటే సింక్ క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ కూడా ఇందులో పెట్టేసుకుంటే వాటరు అన్నీ అందులో నుంచి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ విధంగా మనం వాడేసుకున్న తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. దానిపైన ఈ విధంగా కొంచెం ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న దాన్ని ఏదైనా ఒక మూతలో ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక మనం పెట్టుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు అన్నీ పెట్టడం వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి, ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం వంట చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కాల్చుకుంటూ ఉంటాం కదా. చూడండి, నాకు ఇక్కడ వంట చేస్తున్నప్పుడు కాలిందన్నమాట. ఇక్కడ కూడా ఒకసారి అలాగే కాల్చుకున్నాను.
ఇలా మన వంట చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి అలా కాలినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనం మంట అది రాకుండా ఉండాలంటే అలోవెరా అందరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. మనం కాలిన వెంటనే ఏం చేయాలంటే ఇలా అలోవెరాను కొంచెం ఒక చిన్న ముక్క అయితే కట్ చేసేసుకొని ఇలా దాన్ని ఓపెన్ చేసుకొని మన కాలిన ప్లేస్లో ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా స్మూత్గా రబ్ చేసుకుంటే ఏంటంటే మంట అనేది లేకుండా చల్లగా ఉంటుంది, అలాగే బొగ్గలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే కాలిన తర్వాత నల్లగా మరకలాగా కూడా అయిపోతుంటుంది కదా. ఇలా రోజు ఒకసారి ఇలా కలబందతో మర్దన చేసుకోవడం వల్ల అలాంటి మరకలు కూడా తొందరగా పోతాయి. ఈ ఐడియా తప్పకుండా మీకు నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నప్పుడు గోడకు తగిలించిన క్యాలెండర్ అయితే ఈ విధంగా ఇలా ఊకే లేస్తూ గాలికి సౌండ్ చేస్తూ ఉంటుంది కదా. నైట్ టైం అయితే ఈ సౌండ్కి అయితే సరిగా నిద్ర పట్టదు. చూడండి, ఇలా రాకుండా ఉండాలంటే ఏదైనా ఒక పెన్ క్యాప్ తీసుకొని క్యాలెండర్ పేపర్స్ అన్నీ ఈ విధంగా అందులో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఫ్యాన్ వేసుకున్నా కూడా పేపర్లు అన్నీ పైకి లేవకుండా అలాగే ఉండిపోతాయి. చూడండి, అలాగే క్యాలెండర్కి మంచి మంచి దేవుడి ఫోటోలు కూడా ఉంటాయి కదా. మనం కావాలంటే ఇందులో రోజు ఒక ఫ్లవర్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. దేవుడి ముందు పెట్టుకున్నట్టుగా ఉంటుంది, అలాగే చూడడానికి అందంగా కూడా కనిపిస్తుంది. పేపర్లు కూడా లేవకుండా అలాగే ఉంటాయి. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దారాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా అవేంటంటే మనం స్టోర్ చేసుకున్న దగ్గర అన్నీ ఒక దాంట్లో ఉండడం వలన అవి దారాలు ఊడిపోయి ఒకదానితో ఒకటి ముడిపడిపోయి చిక్కు చిక్కుగా అయిపోతూ ఉంటాయి కదా. అలా చిక్కు పడకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా దారపు కండకి. ఇలా కట్ పెట్టుకున్నాం కదా, మనం ఏం చేయాలంటే ఈ దారాన్ని కొంచెం ఈ విధంగా నీట్గా చుట్టేసుకొని లాస్ట్కి కొన భాగం ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న దానిలో నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. తీసి ఆ రౌండ్ని కొంచెం దగ్గరగా నొక్కాలన్నమాట. చూడండి, అందులో నుంచి అస్సలు దారం బయటికి రాదు, చాలా నీట్గా ఉంటుంది, అస్సలు ఊడిపోవు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న దారాలన్నీ అదే విధంగా చేసి పెట్టుకుంటే దారాలన్నీ ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. చూడండి, టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం టేప్ కానీ ఏదైనా ప్లాస్టర్ టేప్ కానీ కరెంట్ టేప్ కానీ తెచ్చుకున్నప్పుడు అయిపోయిన తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్స్ రోల్స్ ఉంటాయి కదా, లేదంటే టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర లేసులు తెచ్చుకుంటారు కదా, వాటికి కూడా ఇలాంటివి ఉంటాయి. అవి ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని పైన కింద యూ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసేసాను. ఇలా రెండు వైపులా కూడా యూ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా మొబైల్ హోల్డర్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం వంట చేస్తూ టీవీ సీరియల్ చూస్తాము, ఏదైనా పని చేసుకుంటూ సీరియల్ చూస్తాము కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఇందులో పెట్టేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న సైజు గాజులు వేసుకోవాలంటే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇక్కడ అడ్డకీలు అని ఉంటుంది కొంతమందికి అయితే. అలాంటి వాళ్ళకి సైజు పెద్దగా ఉన్నా కూడా అస్సలు ఎక్కవన్నమాట. ఎక్కకుండా అవి టైట్గా ఎక్కించుకోవడం వలన అవి పగిలిపోయి గుచ్చుకోవడం, రక్తం వెళ్ళడం, గాయాలు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఈ విధంగా చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తొడిగించి ఈ విధంగా ఎక్కించుకోవచ్చు. ఇలా ఎక్కించడం వలన ఎంత చిన్న సైజు గాజులైనా కానీ స్మూత్గా ఎక్కుతాయి అన్నమాట. పగిలిపోవడం, గుచ్చుకోవడం లాంటివి జరగదు. టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మార్కెట్కి వెళ్తాం కదా చాలామంది. మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే తీసుకెళ్తూ ఉంటాము. అలాగే వాటికి సరిపడా చిల్లర కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా. ఈ విధంగా చేతిలో పట్టుకొని ఇలా బ్యాగ్ పట్టుకోవడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా మనం పెద్ద పర్స్ తీసుకెళ్తామంటే దాన్ని పట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని బ్యాగులో వేస్తే లోపల కూరగాయలు వేయడానికి, ఆ పర్స్ తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా ఈ విధంగా ఒక జ్యువెలరీ పర్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఎందుకు ఎక్కువగా యూజ్ చేయము. ఈ విధంగా మనం మార్కెట్కి తీసుకెళ్లే బ్యాగ్కి ఈ విధంగా పైన
పిన్తో ఈ విధంగా పెట్టుకున్నామంటే అందులో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం బ్యాగ్ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సిన కూరగాయలు సంచిలో వేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఈజీగా ఈ విధంగా తీసిచ్చేయచ్చు. మళ్ళీ వాళ్ళు ఏమైనా చిల్లర చేంజ్ లాంటివి ఇస్తే అందులో వేసేసుకోవచ్చు. తీయడానికి పెట్టడానికి ఇబ్బందిగా ఉండదు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందులో ఏ ఒక్క టిప్ మీకు యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.